అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రస్తుతం ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్. అయితే కొన్నిసార్లు నిమిషాల్లో ఆఫీస్కి చేరుకుంటే ఇంకొన్నిసార్లు గంటల సమయం పడుతుంది. ఇది క్రమంగా విస్తరిస్తున్న నగరాలకు పెద్ద సమస్యగా మారింది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఎన్ని కట్టినా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. 2030 నాటికి ఈ సమస్య మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి ఓ వినూత్న ఆలోచనతో వచ్చింది ఆర్చర్ ఏవియేషన్ అనే కంపెనీ. అందుకోసం ఎయిర్ టాక్సీలను రంగంలోకి దించబోతోంది. అవునండి, మున్ముందు మనం గాలిలో ఎగరబోతున్నాం. అదేంటి, ఆల్రెడీ విమానాలు, హెలికాప్టర్లలో గాలిలో ప్రయాణిస్తున్నాం కదా, ఈ ఎయిర్ టాక్సీలేంటి అనుకుంటున్నారా? ఎయిర్ టాక్సీలు కంప్లీట్ డిఫరెంట్. 5 మందితో ఈ టాక్సీల్లో ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. త్వరలో భారత్లో విజయవంతంగా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. దీంట్లో దేశ రాజధానిలోని కర్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్కు కేవలం 7 నిమిషాల్లో ప్రయాణికులను తీసుకువెళుతుంది. భారత్లోని అగ్రశ్రేణి విమానయాన సంస్థ ఇండిగోకు మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ 2026లో భారత్లో ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. యుఎస్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్తో చర్చలు జరుగుతున్నాయని, ఎయిర్ టాక్సీ ధృవీకరణ ప్రక్రియ కీలక దశలో ఉందని ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు సీఈఓ ఆడమ్ గోల్డ్స్టైన్ తెలిపారు. సర్టిఫికేషన్ 2025లో వచ్చే అవకాశం ఉందని, అది అమల్లోకి వచ్చిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సర్టిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో భారత్లో ఎయిర్ టాక్సీల తయారీని కంపెనీ పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు గోల్డ్స్టైన్ సానుకూలంగా స్పందించారు. తొలుత ఆర్చర్ ఏవియేషన్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలపై దృష్టి సారిస్తుంది. ఢిల్లీలోని కర్నాట్ నుంచి గురుగ్రామ్ వరకు 2000 నుంచి 3000 వరకు చార్జ్ చేస్తుంది. భూమిపై 32 కిలోమీటర్ల ప్రయాణానికి 90 నిమిషాలు పడితే ఎయిర్ టాక్సీ ద్వారా కేవలం 7 నిమిషాల్లో చేరుకోవచ్చుట. ఊహించుకుంటేనే గాలిలో తేలినట్టుంది కదా.